శేషాచలంలో అరుదైన వృక్ష సంపదను నాశనం చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. తిరుపతిలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈరోజు తిరుపతిలోని శేషాచలం అటవీ ప్రాంతం నుంచి అనంతపురం జిల్లా వైపు అక్రమంగా ఎర్ర చందనాన్ని తరలిస్తుండగా గుర్తించి పట్టుకున్నామన్నారు. ఒక కారును సీజ్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. దాదాపు 3 టన్నుల 2 కోట్లు విలువ చేసే ఎర్రచందనాన్ని ఇంటెలిజెన్స్ మరియు లోకల్ పోలీస్ ఇన్పుట్ ద్వారా సీజ్ చేయడం జరిగింది. ఇందులో 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా కాలం క్రితం మెటీరియల్గా కనిపిస్తూ ఉంది. ఇది ఎక్కడి నుండి ఇక్కడికి తీసుకురావడం జరిగింది, దీనిపై ఉన్న ఈ మెటీరియల్ని ఎక్కడ తీసుకెళ్ళడానికి మీరు అక్కడ ఉంచారనేది పూర్తిగా విచారణ చేస్తున్నాం. కేసు రిజిస్టర్ చేసి ఈ 3 వ్యక్తుల్ని మరియు ఒక కారు అదుపులో తీసుకోవడం జరిగింది. అరెస్ట్ చేస్తూ తదుపరి విచారణలో పూర్తి వివరాలు తీసుకొని ఈ కేసులో ఇన్వాల్వ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో పూర్తిగా వీటిని సీజ్ చేయడం, తీసుకురావడం, అరెస్ట్ చేయడంలో ప్రధాన పాత్ర వహించిన టోటల్ ఆర్ఎస్టీఎఫ్ టీం ఎస్పీ శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో కులశేఖర్ అండ్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో దాదాపుగా చాలామంది 95% వరకు ఈరోజు కన్విక్షన్స్ వస్తున్నాయి కంటిన్యూగా మానిటర్ చేయడం వల్ల. ఇటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుండి చాలా ఎన్బిడబ్ల్యూస్ని స్పెషల్ టీమ్స్ ద్వారా కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేయడం, వారికి శిక్ష విధించే విధంగా ప్రాసిక్యూషన్ వింగ్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈ రెడ్ శాండిల్ని ఫాలింగ్ ఆఫ్ ట్రీస్ అనేది పూర్తిగా ఇటీవల కాలంలో చాలా తగ్గిపోయే విధంగా ఆర్ఎస్టీఎఫ్ ఫోర్స్ పనిచేస్తుంది. చాలామందిపై పీడియాక్ట్స్ కూడా ఈ మధ్య కాలంలో దాదాపు 8 మందిపై పీడియాక్ట్ నమోదు చేయడం జరిగింది. రెడ్ శాండిల్ని పూర్తిగా పరిరక్షించడమే ధ్యేయంగా ఆర్ఎస్టీఎఫ్ పనిచేస్తుంది. థ్యాంక్ యూ.